ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశివృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం క్రతుస్థ అజతాం వర్తమరజ్యోతిషాం లోకానాం ప్రళయోత్తవ స్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనేక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనం కిందటి శనివారం చెప్పుకున్న తరగతిలోని కొన్ని ఇంకా మిగిలిపోయాయి. మరలా పునశ్చరణ చేస్తూ ఆ మిగిలిన వాటిని చెప్తూ తర్వాత సమయం కానీ మనకి అనుకూలంగా ఉండి సరిపోతే అయనములు ఋతువులు తెలియజేస్తాను. ఈ రోజున స్వక్షేత్రములు అంటే ఓన్ ప్రాసెస్ ఇది తెలియజేస్తాను, మరలా తెలియజేస్తాను. మేషానికి అలాగే వృశ్చికానికి స్వక్షేత్రములు కుజుడు, వృషభానికి తులకి స్వక్షేత్రములు శుక్రుడు. అంటే యారిస్కి స్కార్పియోకి మార్స్, తారస్కి లిబ్రాకి వీనస్, అలాగే మిథునానికి కన్యకి బుధుడు. అంటే జెమిని వర్గోకి మెర్కురీ. అట్లాగే కర్కాటకునికి చంద్రుడు స్వక్షేత్రం. కర్కాటకం చంద్రుడు అంటే క్యాన్సర్ మూన్, సింహానికి రవి, లియోకి సన్, అలాగే గురుడికి ధనస్సు మీనము అంటే సాజిటేరియస్ అండ్ పాయసస్. జూపిటర్కి స్వక్షేత్రము. నెక్స్ట్ కన్యకి వస్తుంది, మకరానికి కుంభానికి శని స్వక్షేత్రం.
కింది క్లాస్లో చెప్పుకోనివి రాహుకి కన్య స్వక్షేత్రం, కేతువుకి మీనము స్వక్షేత్రం. ఇవి కాకుండా వరుణుడు అంటే యురేనస్కి ఎక్వేరస్ అంటే ప్రజెంట్ మనందరికీ ఈ సమయంలోనూ ఈ గ్రహం తాలూక ప్రభావం మన భూమి మీద చాలా చాలా ఎక్కువగా ఉంది. అందువలన వాటి తాలూక ప్రభావం మనకి తెలుస్తుంది. అట్లాగే వరుణ గ్రహానికి ఇంద్రుడికి మీనం స్వక్షేత్రం, యమగ్రహానికి వృశ్చికం నక్షత్రం. ఇంద్రుడు అంటే నెప్ట్యూన్, మీనం అంటే పైసెస్, ప్లూటోకి వృశ్చికం. ఇవి స్వక్షేత్రాలని మనం ముందు తెలియజేసుకున్నాం. శత్రుక్షేత్రాలు కూడా మనం తెలియజేసుకున్నాం, మరలా పునశ్చరణ చేస్తున్నాం. ఎట్లాగంటే ఏ రాశి నుంచి అయితే అంటే మేషరాశి నుంచి మరలా మేషంతో కలిపి 7వ రాశి అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల అంటే తుల 7వ రాశి అవుతుంది. ఆ రాశి కుజుడికి ఏదైతే స్వక్షేత్రము తులారాశిలోని కుజుడికి అది శత్రుక్షేత్రం అవుతుంది. అట్లాగే తులారాశిలో ఉన్న శుక్రుడికి మేషరాశిలో ఉన్న 7వ రాశి అవుతుంది, అక్కడ శత్రుక్షేత్రం అవుతుంది. కొంచెం మనం కిందసారి కాకుండా కొంచెం ఇంకో విధంగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అర్థం కాకపోతే 10 నిమిషాల్లోనూ మనకి ప్రశ్నోత్తరాలు ఉంటాయి, ఆ సమయంలోని మనం మాట్లాడుకుందాం. వృషభంకి నక్షత్రము మనము శుక్రుడని చెప్పుకున్నాం. దాని నుంచి 7వ రాశి అంటే వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అది 7వ రాశి. ఆ 7వ రాశిలోని శుక్రుడు చతుర్నక్షత్రం అవుతాడు. ఇట్లాగా మనం ఏ రాశి నుంచి మనం ఏ గ్రహాన్ని అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం నుంచి 7వ రాశి స్వక్షేత్రాలకు ఉన్న ఏవైతే స్వక్షేత్రాలు చెప్పుకున్నామో అది 7వ రాశిలో చతుర్నక్షత్రాలు అవుతాయి. ప్రస్తుతం మిథునానికి అంటే జమినిలోని స్వక్షేత్రం బుధుడు. దాని నుంచి 7వ రాశి సాజిటేరియస్ అవుతుంది, అంటే ధనుసు రాశి అవుతుంది. మిథున రాశి నుంచి 7వ రాశి అది ధనుసు రాశి అవుతుంది. కాబట్టి దాంట్లోని బుధుడికి చతుర్నక్షత్రం అవుతుంది. అలాగే కర్కాటక రాశికి స్వక్షేత్రము చంద్రుడు. దాని నుంచి 7వ రాశి మకర రాశి, అక్కడ చతుర్నక్షత్రం అవుతుంది. సింహరాశికి స్వక్షేత్రాధిపతి రవి. దాని నుంచి 7వ రాశి అంటే కుంభరాశి చతుర్నక్షత్రం అవుతుంది. అట్లాగే కన్యారాశికి నక్షత్రము బుధుడు. దాని నుంచి 7వ రాశి మీనరాశి అవుతుంది, అక్కడ చతుర్నక్షత్రం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ తులారాశికి స్వక్షేత్రము శుక్రుడు అంటే వీనస్, అంటే లిబ్రాకి వీనస్. దాని నుంచి 7th
హౌస్ అంటే 7వ రాశి, 7th సైన్, సన్ సైన్ 7వ రాశి మేషం అవుతుంది. అక్కడ చతురక్షత్రం అవుతుంది. వృశ్చిక రాశికి స్వక్షత్రము కుజుడు, అంటే స్కార్పియోకి మార్స్ ఓన్ హౌస్. దాని నుంచి 7th హౌస్, 7th సైన్, 7th సన్ సైన్ అంటే వృషభ రాశి చతురక్షత్రం అవుతుంది. అంటే ఇట్లాగా మనం చూసుకున్నట్లయితే ధనస్సుకి స్వక్షత్రము బుధుడు, దాని నుంచి 7వ రాశి మిథున రాశి చతురక్షత్రం అవుతుంది. మకరానికి స్వక్షత్రము శని, దాని నుంచి 7వ రాశి కర్కట రాశి అవుతుంది. అది చతురక్షత్రం అవుతుంది. అట్లాగే కుంభరాశికి స్వక్షత్రము శని, దాని నుంచి 7వ రాశి సింహరాశి అవుతుంది. అక్కడ చతురక్షత్రం అవుతుంది. మీనానికి స్వక్షత్రం గురుడు అవుతాడు. దాని నుంచి 7వ రాశి కన్యా రాశి, అక్కడ గురుడు చతురక్షత్రం అవుతాడు. ఇది స్వక్షత్రములు, చతురక్షత్రములు. అంటే ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ రాశి నుంచి అయితే, ఏ రాశిలో అయితే స్వక్షత్రాలు అవుతాయో ఆ రాశి నుంచి 7వ రాశి ఇవే గ్రహాలు చతురక్షత్రాలు అవుతాయి. అంటే మనం జాగ్రత్తగా ఇక్కడ ఆ రాశికి కూడా లెక్క పెట్టుకోవాలి. మేషరాశి నుంచి అంటే మేషం నుంచి 7వ రాశి అంటే వృషభ రాశి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ తప్పుతాం. మేషరాశి కూడా లెక్క పెట్టుకుంటూ 7వ రాశి తులారాశి అవుతుంది. అది జాగ్రత్త గమనించుకోవాలి. కొంచెం మనకి ఇక్కడ ఏంటంటే వీటి పరిచయం అవుతున్న కొలితే మనకి చాలా చకచకా చెప్పగలడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఈ సమయంలోనంటే కొంచెం నెమ్మదిగా మనందరికీ బోధపడేట్లుగా తెలియజేయడానికి అని చెప్పి మెల్లిగా చెప్తున్నాను. అంటే యారిస్కి మార్స్, తారస్కి వీనస్, జెమినికి మెర్క్యూరీ, క్యాన్సర్కి మూన్, లియోకి సన్, వర్గో మెర్క్యూరీ, లిబ్రా వీనస్, స్కార్పియో మార్స్, సాజిటేరియస్ జూపిటర్, క్యాప్రికాన్ సాటర్న్, అక్వేరియస్ సాటర్న్, పైసిస్ జూపిటర్. ఇవి స్వక్షత్రాలు. అలాగే చతురక్షత్రాలు యారిస్ వీనస్, టారస్ మార్స్, జెమిని జూపిటర్, క్యాన్సర్ సాటర్న్, లియో సాటర్న్, వర్గో జూపిటర్, లిబ్రా మార్స్, స్కార్పియో వీనస్, సాజిటేరియస్ మెర్క్యూరీ, క్యాప్రికాన్ మూన్, అక్వేరియస్ సన్, పైసిస్ మెర్క్యూరీ. ఇవి చతురక్షత్రములు, స్వక్షత్రాలకి తెలియజేస్తాం. ఇప్పుడు ఉచ్చ అంటే ఎగ్జాల్టేషన్ గురించి మనం చెప్తాం. ఎగ్జాల్టేషన్ అంటే స్వక్షత్రాల్లో కానీ గ్రహాలు కానీ ఉండేట్లయితే మన తాలూకా జీవితము చాలా సౌమ్యంగాను, సుఖంగాను, అలాగే ఎటువంటి జీవితంలోనూ ఒడిదుడుకులు లేకుండా ఒక సీదా సాదాగా జీవితం గడిచిపోతుంది. అట్లా కాకుండా చతురక్షత్రాలు కానీ ఉండేట్లయితే జీవితం అంతా ఆరాటం, పోరాటంలోని జరుగుతుంటాయి.
అంటే ప్రతి చిన్న విషయానికి మనము కష్టపడి వస్తువు సంపాదించుకొని దానిని మనము సుఖించుదాం అనేసరికల్లా ఇంకొక ఏదో ఆటంకం రావడం, దాని ప్రకారం మనం జీవితంలోని ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే సముద్రపు అలలు ఎప్పుడూ తగ్గవు. అలాగని ఎప్పుడు ప్రశాంతంగా ఒక నిశ్చలంగా ఉండదు. అంటే సముద్రం మధ్యలో నిశ్చలంగా ఉంటుంది తప్పించి సముద్రం ఒడ్డున మటుకు ఎప్పుడో అలలు వస్తూ ఉంటాయి. మళ్ళా సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అట్లాగే ఆరాటము, పోరాటంలోనే ఉంటాయి. అవి కాకుండా ఉచ్చక్షేత్రాలకు కానీ గ్రహాలు కానీ ఉండేట్లయితే అంటే ఎగ్జాల్టేషన్స్ ఉండేట్లయితే సుఖము తక్కువ, అధికారం ఎక్కువ. అంటే ఈ ఎగ్జాల్టేషన్లో ఉన్న గ్రహాలు కనుక ఉండడం వల్ల ఇప్పుడు సూర్యుడేమో మేషరాశిలో వచ్చారు 10 డిగ్రీల వరకు. ఈ 10 డిగ్రీలు దాటిన తర్వాత 11వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు, అంటే ఒక రాశికి 30 డిగ్రీలు, 12 × 30 360 డిగ్రీలు, అంటే ఒక సర్కిల్కి 360 డిగ్రీస్. దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే అది ఈచ్ సన్ సైన్, అంటే ఈచ్ రాశి 30 డిగ్రీలు లాభం. అందులో 10 డిగ్రీల వరకు సూర్యుడి తలక వచ్చి ఉంటుంది. 11వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు సూర్యుడు అందులో ఉన్నా సరే 10 డిగ్రీల్లో ఉన్న ఆ తలుక శక్తి సామర్థ్యాల కన్నా 11వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు ఉండే శక్తి సామర్థ్యాలు కొంచెం తగ్గుతాయి. కొంచెం తగ్గడం అంటే కలెక్టర్కి ఒక ఆఫీసర్కి, అంటే కలెక్టర్ కన్నా తక్కువ స్థాయిలో పనిచేసే ఆఫీసర్లు ఉంటారు కదా, ఆ ఆఫీసర్కి ఎంత బాధ్యత ఉంటుందో అంతగా ఉంటాయి. అంటే కలెక్టర్ గారికి అయినట్లయితే చాలా మొత్తం ఆ జిల్లా మొత్తానంతరికి ఆయన అధికారి. అతని కింద మిగిలిన ఆఫీసర్లు పనిచేస్తుంటారు కానీ వాళ్ళందరూ అధికారులే కానీ మొత్తం జిల్లాకి కలెక్టర్ అంత బాధ్యత వాళ్ళకి ఉండదు. అందువలన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ కలెక్టర్ గారు అంటారు కానీ కలెక్టర్ ఆఫీసులో పనిచేసి ఎవరైనా ఆఫీసర్ అంటారు, కలెక్టర్ ఆఫీసులో ఆయన ఆఫీసర్ అంటారు తప్పించి కలెక్టర్ అంటారు. ఈ తేడా మటుకు ఉంటుంది. అంటే బాధ్యతలు ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఆయన తీసుకున్నంత, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ తీసుకున్నంతగా ఉండవు. అలాగే ఒక రైల్వేలో ఏంటంటే డిఆర్ఎం గారు, అంటే డివిజనల్ రైల్వే మేనేజర్ గారు, ఆయనకి ఆ మొత్తం డివిజన్ మీద మొత్తం ఏమో ఒక అధికారి. అంటే అన్ని విభాగాలకి ఆయన హెడ్. అట్లా కాకుండా రైల్వేలోని చాలామంది ఇంజనీర్లు ఉంటారు. ఆ ఇంజనీర్లో వాళ్ళ విభాగాలకి వాళ్ళు అధిపతులే కానీ డివిజనల్ రైల్వే మేనేజర్కి ఉన్నంత అధికారాలు వాళ్ళకు ఉండవు. ఈ తేడా ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అంటే ఉచ్చ క్షేత్రాల్లోని ఆ డిగ్రీల్లో ఉన్న సమయంలోని వాళ్ళకున్న ఇది, అది దాటిన తర్వాత ఉండే అధికారాలు ఇప్పుడు వివరించాను. ఇలాగ ప్రతి గ్రహానికి మనం చూసుకోవాలి. మేషరాశిలోని సూర్యుడికి 10 డిగ్రీల వరకును, అంటే యారిస్లో సన్కి 10 డిగ్రీస్ వరకు ఇచ్చారు. 21వ డిగ్రీ నుంచి 11వ డిగ్రీ నుంచి 30వ డిగ్రీ వరకు ఉచ్చ అని చెప్పి మనం చేసుకుంటాం కానీ అంతగా 10 డిగ్రీల్లో ఉన్న వాళ్ళ అధికారాల కన్నా తగ్గుతాయి. అధికారం ఉంటుంది కానీ తగ్గుతాయి. అలాగే వృషభరాశిలోకి చంద్రుడికి 3 డిగ్రీల వరకే
ఉచ్చ. మిగిలిన 27 డిగ్రీలకి చంద్రుడు ఉచ్చలోనే ఉంటాడు కానీ కానీ దానికి తగ్గట్లుగా ఆ బాధ్యతలు వాడు నిర్వర్తిస్తాడు. అట్లాగే మిథున రాశిలోకి రాహు 21 డిగ్రీల వరకు వచ్చారు. రాహు నుంచి మళ్ళీ ధనస్సులోని మీ కేతువుకి 21 డిగ్రీల వరకు వచ్చారు. తర్వాత కర్కాటక రాశిలోకి గురుడు 5 డిగ్రీల వరకు వచ్చారు. తర్వాత కన్యా రాశిలోని బుధుడికి 15 డిగ్రీల వరకు వచ్చారు. అలాగే నుండి తులారాశిలోని శనికి 20 డిగ్రీల వరకు వచ్చారు. నెక్స్ట్ మకర రాశిలోని బుధుడికి 23 డిగ్రీల వరకు వచ్చారు. తర్వాత మీన రాశిలోని శుక్రుడికి 27 డిగ్రీల వరకు వచ్చారు. అంటే సన్కి యారిస్లో 10 డిగ్రీస్కి, మూన్కి టారస్లో 3 డిగ్రీస్, మార్స్ క్యాప్రికార్న్లో 23 డిగ్రీస్, మెర్కరీ వర్గోలో 15 డిగ్రీస్, జూపిటర్కి కర్కాటకంలోని అంటే జూపిటర్కి క్యాన్సర్లో 5 డిగ్రీస్, వీనస్కి స్పైసెస్లో 27 డిగ్రీస్, సాటర్న్కి లిబ్రాలో 20 డిగ్రీస్, నోడ్కి జెమినీలో 21 డిగ్రీస్, యాంటీనోడ్కి అంటే కేతుకి ధనుస్సులో అంటే సెల్సియస్లో 21 డిగ్రీస్. ఇవి వాళ్ళ యొక్క డిగ్రీస్, ఉచ్చ డిగ్రీస్. అయితే ఇంకా 3 డిగ్రీ వరుణగ్రహం, నెక్స్ట్ ఇంద్రగ్రహం, యమగ్రహం. వీటికి ఇంద్రుడికి సింహరాశిలో ఉచ్చ, అయితే అందులో డిగ్రీలు. వరుణుడికి వృశ్చికంలోని ఉచ్చ, యముడికి కూడా వృశ్చికంలోని ఉచ్చ. అయితే ఈకే గారు మనకి బుధుడికి ప్రస్తుతం కన్యా రాశిలోని అంటే చంద్రమానం ప్రకారము కన్యాశలోనే 15 డిగ్రీల వరకు అని చెప్పి మనము ఇంతవరకు చదువుకున్నాము. ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే కుంభరాశిలోని మెర్క్యూరీకి ఉచ్చ అని చెప్పి ఆయన మాకు తెలియజేశారు. గురించి ఈ విధంగా మనం సరిచేసుకుందాం అని చెప్పి ఒక చిన్న విజ్ఞప్తి. అంటే అది అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఆ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతము మన భూమండలం మీద వరుణగ్రహము, ఇంద్రగ్రహము, యమగ్రహము అనేవి పరిపూర్ణంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం యమగ్రహము ఇజ్రాయిల్, ఇరాన్ అనే వాళ్ళ తలక దీంట్లోనే ఉన్నాయి. అలాగే ఉక్రెయిన్ అండ్ రష్యా, ఈ రెండు కూడా ఎంత విధ్వంసం జరుగుతున్నాయో అది యమగ్రహం వలనే జరుగుతున్నాయి. అంటే మాకు 1980లోను 81లోను ఈకే గారు ఇచ్చిన ఒకానొక 31 డిసెంబర్లో వరల్డ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నప్పుడు 2018 నుంచి 2025 వరకు భూమి మీద చాలా చాలా మార్పులు వస్తాయి అని చెప్పారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇప్పుడు మనం అందరము అమెరికానే అందరం అంతర్జాతీయంగా అది పెద్ద దేశం కింద మనం నిర్ణయించుకున్నారు. కానీ ఎప్పుడో చెప్పలేదు కానీ
ఇప్పుడు మళ్ళా భారతదేశాన్ని అంతర్జాతీయంగా గుర్తించబడుతుందని చెప్పారు. అట్లాగే రష్యాలోని ఎలాగైతే అన్నీ కలిసినప్పుడు ఎలాగైతే ఉన్నాయో, అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఏ విధంగా అయితే ఆ విధంగా విడిపోయాయో, అలాగే అమెరికాలో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము విభజించబడుతుందని కూడా ఆయన మనకు తెలియజేశారు. అది అతి త్వరలో జరగబోతున్నట్లుగా సూచికలు మనకి కనబడుతున్నాయి. అంటే వాళ్ళు మనకి ఎప్పుడో తెలియజేసినవే, కానీ మనం సాక్షులుగా ఉన్నాము. ప్రస్తుతం అది ఎంతవరకు అనేది మనకి ఇంకా మన తరంలోనూ లేకపోతే రాబోయే తరంలో వాళ్ళు చూడగలుగుతారు అనుకుంటాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే వరుణ గ్రహము, ఇంద్రగ్రహము, యమగ్రహం తాలూకా పరిపూర్ణమైన వాళ్ళ తాలూకా ఏవైతే అప్పచెప్పబడిన డ్యూటీస్ ఉన్నాయో అవి భూమి మీద ప్రభావం చూపిస్తూ మనందరికీ ఒక రకమైన అనిశ్చిత స్థితిలోకి తీసుకువచ్చి మరలా పునర్నిర్మాణం చేయడానికి అని చెప్పి ఇవ్వబడిన ఒక ప్రణాళిక ప్రకారము ఈ గ్రహాలు భూమండలంలోకి ప్రవేశించాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వివాహ విషయంలోని చాలా చాలా జాగ్రత్తగా మనము అందరం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వివాహ విషయంలోని వాళ్ళందరూ ఇప్పుడు పూర్వం అయినట్లయితే 100 మందిలోని లేకపోతే 1000 మందిలో ఒకడో ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం తాలూకా ఇది విచ్ఛిన్నం జరుగుతున్నాయి. ఆ విచ్ఛిన్నం జరుగుతున్నాయి కానీ ప్రస్తుతము ఏముందంటే 100 మందిలోనే 80 మందికి విచ్ఛిన్నం జరుగుతున్నాయి. అంటే వివాహం జరిగిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆ ఇద్దరు అంటే వధూవరులు ఇద్దరు కలిసి పనిచేస్తుంటే పూర్వము ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలాగైతే కలిసి ఉన్నారో ప్రస్తుతము ఆ విధంగా కలిసి ఉండడానికి చేస్తున్నారు అనమాట. అంటే అంత ఈ ప్రభావం జరుగుతుందన్నమాట. అట్లాగే ఇప్పుడు స్వక్షేత్రములు చెప్పుకున్నాం, శత్రుక్షేత్రం చెప్పుకున్నాం, ఈ ఉచ్చ చెప్పుకున్నాం, ఇప్పుడు నీచ చెప్పుకుంటున్నాం. నీచ కూడా ప్రస్తుతం ఎలా ఉంటుందంటే ఏదైతే రవికి మేషరాశిలోని ఉచ్చో దాని నుంచి మళ్ళీ 7వ రాశి తులారాశి అవుతుంది. ఆ రాశిలోని నీచ. అంటే ఇక్కడ నీచ అనేసరికల్లానేమో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏదో అవాంతరాలు జరుగుతాయని నేను అనుకోవద్దు. ఎందుకంటే ఈ గ్రహాలు ఎప్పుడు మనకి సూచికలే, అంటే ఇండికేట్ చేస్తే తప్పించి ఏ విషయంలో మనం జాగ్రత్తగా తీసుకోవాలో అవి సూచిస్తున్నాయి తప్పించి నీచలో ఉన్నంత మాత్రాన అది నీ సూర్యుడు నీచలో ఉన్నాడురా నీకు అలాగే ఉంటుంది అని చెప్పి మనము ఒక రకమైన అభిప్రాయానికి రాకూడదు. నీచలో ఉంది కాబట్టి ఏ విషయంలో జాగ్రత్త పడాలో ఆ విషయంలో జాగ్రత్త పడినట్లయితే మనకి ఆ అవాంతరం తగ్గుతుంది కదా. ఎందుకంటే ఒక వైద్యుడు వైద్య విద్య నేర్చుకున్న తర్వాత జ్వరం వచ్చిందంటే జ్వరం ఎందువలన వచ్చిందో అని తెలుసుకోవడానికి ప్రయోజనం లేదు కదా. జ్వరం తగ్గించడానికి కావాల్సిన ఏ వైద్యం చేస్తే అతనికి ఏ మందు ఇస్తే అది తగ్గుతుందో అక్కడ నేర్పించబడుతుంది కదా. అలాగే ఈ గ్రహాలు కానీ నీచ క్షేత్రాల్లో ఉన్నంత మాత్రాన
వాటికి ఒక రకమైన మన బుర్రలో ఉన్న ఏదైతే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన ఆపాదించరాదు. ఆపాదించకుండా ఉండడానికి అని చెప్పి ఏం చేస్తే ఆ గ్రహం అక్కడి నుంచి వాటి తాలూకా ప్రభావం నుంచి మనము బయటపడడానికి ఏం కృషి చేయాలో ఆ విధంగా చేయడానికి అవకాశం ఇచ్చినది ఒకానొక రాశిచక్రం. అంటే ఒక మనకి శాస్త్రం. అది ఉపయోగించుకోవాలి. అలాగే చంద్రుడికి ఉచ్చ తార అంటే వృషభరాశి. దాని నుంచి ఏడో రాశి వృశ్చికము. అంటే అక్కడ నీచ 3 డిగ్రీలు. అలాగే మకరంలోని ఇది కుజుడికి ఉచ్చ 23 డిగ్రీలు. అది కర్కాటకంలోకి 23 డిగ్రీలు నీచ. నెక్స్ట్ కన్యలోని బుధుడికి ఉచ్చ. అది మీనంలోని బుధుడికి నీచ 15 డిగ్రీలు. గురుడికి కర్కాటకంలో 5 డిగ్రీల వరకు ఉచ్చ. దాని నుంచి ఏడో రాశి మకర రాశి 5 డిగ్రీల వరకు నీచ. శుక్రుడికి మీనంలోని 27 డిగ్రీల వరకు ఉచ్చ. కన్యలోని 20 డిగ్రీల వరకు నీచ. శనికి తులలో 20 డిగ్రీల వరకు ఉచ్చ. నీచ అనే మేషంలోని 20 డిగ్రీల వరకు. రాహుకి మిథునంలో 21 డిగ్రీల వరకు ఉచ్చ. ధనస్సులోని 21 డిగ్రీల వరకు నీచ. కేతువుకి ధనస్సులో 21 డిగ్రీల వరకు ఉచ్చ. మిథునంలోని 21 డిగ్రీల వరకు నీచ. ఇది స్వక్షేత్రములు, గ్రహాలకి శత్రుక్షేత్రములు, ఉచ్చక్షేత్రములు, నీచక్షేత్రములు. అంటే ఈ విధంగా మనకి ఇది మనకి అవగాహన కావాలి. ఒక రాశిచక్రాన్ని చూసిన వెంటనే ఆ రాశిచక్రంలోని స్వక్షేత్రములు ఏమున్నాయి, స్వక్షేత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, శత్రుక్షేత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఉచ్చక్షేత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, నీచక్షేత్రంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనేది మనకి పరిపూర్ణమైన అవగాహన మనకి రావాలి. అంటే ఇది కీబోర్డ్ లాంటిది. మనకి ఇవన్నీ అంటే గ్రహాలు, అలాగే రాసులు. రాసుల్లోనేమో విభజన అంటే స్త్రీ రాసులు, పురుష రాసులు, చరరాశులు, స్థిర రాశులు, స్వభావ రాశులు. అలాగే అగ్నితత్వ రాశులు, అగ్నితత్వ భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు. అట్లాగే రాశిచక్రంలోని ఏ ఏ గ్రహాలు స్వక్షేత్రంలో, శత్రుక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో, నీచక్షేత్రంలో ఇది మనకి అవగాహన కావాలి. ప్రస్తుతం ఇంకా మనకి 7 నిమిషాలు ఉన్నది. అందరికీ ప్రశ్నోత్తరాలకి ఎవరికైనా సరే ఉండేట్లయితే వాళ్ళకి మనము తెలియజేయడానికి సిద్ధంగా ఉంది. గురుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. నీతి క్షేత్రాల్లో ఒకసారి ఏ ఏ రాశుల వరకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అలాగేమ్మా. నీచ క్షేత్రాల్లోని సూర్యుడికి తులారాశిలోని, చంద్రుడికి వృశ్చిక రాశిలోను, కుజుడికి కర్కటక రాశిలోని, బుధుడికి మీన రాశిలోని, గురుడికి మకర రాశిలోని, శుక్రుడికి కన్యా రాశిలోని, శనికి మేషరాశిలోని, రాహుకి ధనుస్సు రాశిలోని, కేతువుకి మిథున రాశిలోని,
మళ్ళా రిపీట్ చేస్తున్నాను. సన్కి లిబ్రా, మూన్కి స్కార్పియో, మార్స్కి క్యాన్సర్, మెర్క్యూరీకి పైసిస్, జూపిటర్కి క్యాప్రికాన్, వీనస్కి వర్గో, సాటర్న్కి యారిస్, నోడ్ సాజిటేరియస్, యాంటీనోడ్ జెమిని. ఇవి నక్షత్రాలు. కుంభరాశి కూడా బాగుంటుంది సార్, ఇందులో నీటి శాతం లేదు కదా. ఆ కుంభరాశికి లేదు. కుంభరాశికి ఇంకా అంటే ప్రస్తుతం కుంభరాశిలో చాలా మార్పులు ఉన్నాయి. అది ఇంకా మన భూమి మీద మెల్లిమెల్లిగా ఇంకా బాగా అంటే 2010 ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కుంభరాశి యొక్క పరిపూర్ణమైన విన్యాసం మనం చూస్తాం. మనం కూడా చెప్పుకున్నాను, మనిషి ఇక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇక్కడ మాయమై అక్కడ మళ్ళీ ప్రత్యక్షం అయ్యే ఒకనొక ఇది ప్రక్రియ జరుగుతుంది. అది మనందరం అంటే ప్రస్తుతం చూడొచ్చు అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన ఒకనొక సూచన. ఇంకా అది మంచిగానే ఉంటుంది సార్. నమస్కారం. మంచిగానే అంటే ఒకటే యురేనియం అనే దానికి అణుబాంబులు తయారు చేసుకున్నాక మంచి చెడ్డగా ఉంటుంది కదా, అలాగా మంచిగా కూడా మంచిగానే ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి ఎప్పుడైతే ఉంటుందో మంచి అని ఎప్పుడైతే ఉంటుందో చెడు కూడా పక్కనే ఉంటుంది. అలాగే దీపం పెట్టుకున్న వెంటనే కిందనే ఎలాగైతే నీడ ఉంటుందో పైన వెలుగు ఉంటుంది, కానీ నీడనే చూస్తాం కదా ఎక్కువగా. అలాగే మంచి ఎప్పుడైతే ఉంటుందో చెడు ఉంటుందమ్మా. ఇంకా మాస్టర్ అండి, ఒక్కొక్క రాశుల్లో 2 గ్రహాల యొక్క ప్రభావం చెప్పారు కదా మాస్టర్. ఏ గ్రహ ప్రభావం అంటే రెండిటిది సగం సగం ఉంటుందా, దాని యొక్క అంటే కాలచక్రం ప్రకారం మళ్ళీ మారుతూ ఉంటుందా అని? నేను చెప్పాను, అది ఈ క్లాస్ చెప్పాను ఆ విషయం. క్లాస్ చెప్పిన దాంట్లో అడగండి. ఇప్పటి వరకు నేను క్లాసులోని పరిచయం చేస్తున్నాను తప్పించి 2 గ్రహాల గురించి 3 గ్రహాల గురించి చెప్పాను. అంటే కొన్నిట్లో ప్లూటో మార్స్ చెప్పారు కదా మాస్టర్ గారు, ఆ విధానంగా అడిగేది. ఆ విధానంగా అయితే మటుకు ఏంటంటే ప్రస్తుతం అంటే ఆధ్యాత్మిక దీంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ రాని వాళ్ళకి కూడాను ఈ ప్రభావం మటుకు ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గణితుల యొక్క ప్రభావం అంటే వివాహ వ్యవస్థలో చాలా వరకు మనం చూస్తున్నాం కదా, ప్రభావం ఉందా లేదా? ఎందుకంటే పూర్వం ఏమో పెద్దలు నిర్ణయించిన వివాహాలు చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 90 మందిలోని అంటే 190 మందిలోని ఏ విధంగా వివాహం చేసుకుంటున్నారా అనేది తల్లిదండ్రులకు ఆందోళనగా ఉందా లేదా? అవును మాస్టర్. అంటే దాని ప్రభావం ఉందమ్మా. ఎందుకంటే ఒక 2 ఉన్నాయి కదా, వాటిలో ప్రభావం ఉంది. అన్ని అంటే ఒకటి మనస్సు మీద ఒకటి బుద్ధి మీద పనిచేస్తుందా దాని ప్రకారం? ఫిజికల్ ప్లేన్ లో కూడా ఒకప్పుడు వరుణ గ్రహం ఉందనుకోమ్మా, అంటే అది ఇంకా తెలియజేయలేదు కాబట్టి కొన్ని సమయాల్లోని వివాహం అవుతుంది, కానీ భార్యాభర్తల మధ్య అత్తగారు లేకపోతే మామగారు పడుకుంటారు, లేకపోతే తల్లిదండ్రులు పడుకుంటారు, వాళ్ళకి సుఖం ఇవ్వరు. ఇలాంటి ప్రభావాలు బోర్డు ఉన్నాయి కదా.